ఓం నమ శివాయ. ఇప్పుడు శివుడి 108 నామాల్లోంచి 91వ నామం నుంచి 108వ నామం వరకు 18 నామాలకి అర్థం చెప్తాను. సోమేశ్వరుడు శుద్ధమైన శరీరం కలవాడు. సుఖద సుఖాలను ఇచ్చేవాడు. స్వయంభూ స్వయంగా సృష్టింపబడినవాడు. తేజస్విని కాంతిని ప్రసరించేవాడు. త్రిలోచన 3 కన్నులు ఉన్నవాడు. త్రిలోకపతి 3 లోకాలకు అధిపతి. త్రిపురారి అసురులు సృష్టించిన 3 లోకాలను ధ్వంసం చేసినవాడు. త్రిశూలి త్రిశూలం చేత ఉన్నవాడు. ఉమాపతి ఉమకుపతి. వాచస్పతి వాచస్పతి వచనానికి అధిపతి. వజ్రహస్త చేతిలో వజ్రాయుధం ఉన్నవాడు. వరద వరాలను ఇచ్చేవాడు. వేదకర్త వేదాలను సృష్టించినవాడు. వీరభద్ర విశ్వానికి రారాజు. విశాలాక్షుడు విశాలమైన కన్నులున్నవాడు. విశ్వేశ్వరుడు లోకాలన్నిటికీ అధిపతి. విశ్వనాథుడు లోకనాథుడు. వృషవాహనుడు ఎద్దును వాహనముగా చేసుకున్నవాడు. ఇప్పటికీ మొత్తం 108 నామాలకి అర్థం చెప్పాను. ఇవాళ 18 నామాలకి అర్థం చెప్పడంతో 108 నామాల అర్థం పూర్తి అయిపోయింది. ఇంకొక మంచి టాపిక్తో మళ్ళీ కలుసుకుందాం. అప్పటిదాకా సెలవు. ఓం నమ శివాయ.